ఎవ్రీవన్, నమస్తే. నేను మీ సంగీతాశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద క్రానికల్స్ ఆఫ్ నాట్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు స్వామివారి కోసము, గణేష స్వామివారి కోసము వడలు చేస్తున్నాను. నేను స్వామివారి బోరింగ్ ఉండొద్దనేసి కొంచెం పాట పాడదాం అనుకుంటున్నాను. సో పాటగా విష్ణు సహస్రం నామంతో పోల్చేది ఒక శ్లోకం ఉంది. సో ఆ శ్లోకం ఏంటో చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే. శ్రీరామనామవరాననే ఓం నమః ఇతి. సో ఫ్రెండ్స్, ఈ శ్లోకము మీరు 3 times చెప్పారనుకో, అది విష్ణు సహస్రనామం చెప్పినంత వాల్యూ అది. చాలామంది విష్ణు సహస్రనామం నేర్చుకోవడం అంటే చాలా కష్టం ఉంటుంది. సో ఈ విధంగా ఈ శ్లోకం ఒక 3 times చదివారనుకో, విష్ణు సహస్రనామం చదివినంత వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు గణేశుని ప్రసాదం వడలు ఇవి. మినపప్పు శనగపప్పు 2 కలిపి చేశాను ఇది. ఇందులో ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, కోయి తోటకూర ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్, కొంచెం బియ్యం పిండి కూడా కొంచెం 2 స్పూన్లు వేసాను. వేసి చేశాను స్వామివారికి. ఇప్పుడు మనం ఆరతి ఇద్దాము. Please do like, share and subscribe.